హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. డిసెంబర్ 4న ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటన అందరికీ తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటి వరకు ఈ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించలేదు. దీని గురించి ఆయన తొలిసారి స్పందిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సంధ్యా థియేటర్ ఘటనకు అల్లు అర్జునే బాధ్యుణ్ణి చేశారు. అది కరెక్ట్ కాదు. ఇలాంటి విషయాల్లో యూనిట్లోని అందరూ ఒక టీంలా ఉండాలి. అలా కాకుండా గోటితో పోయేదాన్ని గొడ్డల్లాగా తెచ్చుకున్నారు. రేవంత్ రెడ్డి గారు సినిమా ఇండస్ట్రీకి మంచి తోడ్పాటు అందిస్తారు. ఆయన చాలా డైనామిక్ లీడర్. ఆయన కాబట్టే ఒక హీరోని అరెస్ట్ చేయించారు. చట్టం దృష్టిలో ఎవరైనా ఒకటే. ఇక్కడ వైసీపీ ప్రభుత్వంలా రేవంత్ ప్రభుత్వం లేదు. బెనిఫిట్ షోలకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతిచ్చారు. అందువల్లే పుష్ప 2, సలార్ వంటి చిత్రాలకి అంతటి భారీ కలెక్షన్స్ వచ్చాయి. సినిమాపై భారీ అంచనాలుంటే ఫ్యాన్స్ ఎక్కువగా వస్తారు. మొదటి రోజు సినిమా చూసేందుకు ఈ మధ్య నేను వెళ్ళడం లేదు. 3 సినిమాలకు మాత్రమే అలా వెళ్ళాను. ఆ తర్వాత ఆగిపోయాను. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భారీ బడ్జెట్తో సినిమాలు తీసినప్పుడు ధరలు పెంచడం అనేది అనివార్యం. ఇక ప్రేక్షకుల గురించి చెప్పాలంటే సినిమా హీరోల పట్ల వారు ప్రేమ, ఆదరణ చూపిస్తారు. హీరో వస్తున్నారంటే అభిమానులు ఎగబడడం సహజం. అల్లు అర్జున్ విషయంలో ముందు వెనక ఏం జరిగిందో నాకు తెలియదు. ఇలాంటి ఘటనలో నేను పోలీసులను తప్పుబట్టను. ఎందుకంటే వారు మొదట ఆలోచించేది ప్రజల భద్రత గురించే. మన సినిమాల ద్వారా మన సంస్కృతిని, మన కళలను ప్రజలకు చూపించే అవకాశం ఉంది. ఈ రోజుల్లో ఊహ తెలిసిన దగ్గర నుంచి పిల్లలు టీవీలు చూస్తున్నారు. కొత్త వీడియోలు వస్తే ఫోన్లలో ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సినిమాల ద్వారా ఎవరికి ఏది అందించాలి అనే ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. హీరోలు మొదటి రోజు సినిమా థియేటర్కి వెళ్ళడం అనేది సర్వసాధారణం. అయితే నేనది ఎప్పుడో మానేశాను. చిరంజీవి గారు ముసుగు వేసుకొని ఒక్కరే థియేటర్కి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అలాగే నేను కూడా వెళ్ళాను. ఈ విషయంలో అల్లు అర్జున్కి అతని స్టాఫ్ సలహా ఇచ్చి ఉండాల్సింది. థియేటర్ ఘటనలో రేవతి మరణం నన్ను కలచివేసింది. థియేటర్ ముందు హీరో అభిమానులకు అభివాదం చేశాడు. అలా చేయడం హీరోకి అవసరం. అలా చేయకపోతే అతనిపై ప్రేక్షకుల్లో మరో అభిప్రాయం కలిగే అవకాశం ఉంది. అతనికి పొగరు, బలుపు అంటూ చర్చ మొదలు పెడతారు. ఈ ఘటన వల్ల ఒక ప్రాణం పోయిందనే బాధ అల్లు అర్జున్లోనూ ఉంటుంది. అతన్ని అరెస్ట్ చేయించడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తి కనబరిచారని, ముఖ్యమంత్రి పేరు చెప్పకపోవడం వల్లే అలా జరిగిందని అంటున్నారు. కానీ అది కరెక్ట్ అని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు వీటన్నిటికీ మించిన నాయకుడు అంటూ సంధ్యా థియేటర్ ఘటనపై, ఆ తర్వాత జరిగిన పరిణామాలపై వ్యాఖ్యానించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.